టోల్ ప్లాజాలో నగదు చెల్లింపులు ఈ రోజు నుంచి బంద్ కానున్నాయి. ఫాస్టాగ్ లేని వాహనాలకు 1.25% రెట్ల అధిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ విధానాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను నిలిపివేసింది. ఒకరివేళ వాహనాలకు ఫాస్టాగ్ అతికించకపోతే యూపీఐ విధానం ద్వారా టోల్ రుసుమును చెల్లించవచ్చు. కానీ వాస్తవిక రుసుము కంటే 1.25 రెట్లు అధికంగా టోల్ ఛార్జీని చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇక ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫాస్టాగ్ విధానంలో మాత్రమే టోల్ ప్లాజా గేట్ వద్ద ఎలాంటి క్యూ సమస్యలు తలెత్తబోవని, ఇక అందుకే ఫాస్టాగ్ ను ప్రోత్సహిస్తున్నామని మంత్రిత్వ శాఖ చెప్తోంది. వ్యాలిడిటీ దాటిపోయిన ఫాస్టాగ్లతో వచ్చే వాహనాల టోల్ ఛార్జీలను యూపీఐ విధానంలో చెల్లించేందుకు వెసులుబాటును కల్పించారు. ఫాస్టాగ్ లేదా యూపీఐ విధానంలోనూ చెల్లింపులు జరపని వాహనాలను 14వ నిబంధన మేరకు కఠిన చర్యలను తీసుకుంటామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. రైట్ శంకర్, చెప్పండి. రైట్ ఏమన్నా అర్ధరాత్రి నుంచి టోల్ ప్లాజా నగదు రుసుమును అయితే నిలిపివేశారు. అంటే టోల్ ప్లాజా నగదు రుసుము ఏదైతే ఉంటుందో నిన్న అర్ధరాత్రి నుండి అయితే నిలిపివేయడం జరిగింది. ఇది ఫాస్టాగ్ ని ఎంకరేజ్ చేసేందుకు ఈ రుసుమును అయితే ఆపివేసినట్టు కూడా తెలుస్తుంది. ఎవరికైతే ఫాస్టాగ్ లో అమౌంట్ లేదో వాళ్ళకి 1.25% అయితే ఫాస్టాగ్ రుసుమును పెంచినట్టు కూడా తెలుస్తుంది. ఇంత ముందుకు ఫాస్టాగ్ లేని వాహనాలకి అంటే కారు ఎగ్జాంపుల్ గా కార్ ఏదైతే ఉంటుందో కారుకి 1.120 రూపాయలు కారుకి సింగిల్ ఉంటుంది. అలాగా ఫాస్టాగ్ లేని వాహనాలు ఏవైతే ఉంటాయో ఫాస్టాగ్ లేని వాహనాలకి డబల్ అంటే సింగిల్ గా వెళ్లే వాహనాలు ఏవైతే ఉంటాయో వాటికి డబల్ రుసుము ఛార్జ్ చేసేది దాదాపుగా 240 రూపాయలు ఛార్జ్ చేసేది. ఇప్పుడు అది ఇవన్నీ ఫాస్టాగ్ రుసుము ఏదైతే ఉంటుందో ఫాస్టాగ్ రుసుము ఫాస్టాగ్ వ్యాలెట్ లో అమౌంట్ లేకపోతే 1.25 రెట్టింపు చేశారు. 1.25 రెట్లు రెట్టింపు చేసిన పరిస్థితి కనపడుతుంది. అంటే యూపీఐ ఏదైతే ఉంటుందో యూపీఐ ద్వారా చెల్లింపు చేసే పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఫాస్టాగ్ ఏదైతే ఉంటుందో టోల్ ప్లాజాల వద్ద నగదు రుసుము అంటే డబ్బును నేరుగా తీసుకునే పరిస్థితిని నిలిపివేశారు. దీని ద్వారా ఫాస్టాగ్ ఏదైతే ఉంటుందో ఫాస్టాగ్ మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ఈ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అయితే గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ గైడ్ లైన్స్ ఏదైతే ఉంటుందో ఈ రోజు అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. మనం ప్రస్తుతానికి కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద కూడా మొత్తంగా ఫాస్టాగ్ రుసుము ద్వారానే పంపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా నగదును తీసుకునే పరిస్థితి కనపడట్లేదు. ఒకవేళ వాళ్ళ వ్యాలెట్ లో అమౌంట్ లేకపోతే యూపీఐ ఫోన్ పే యూపీఐ ఏదో ఉంటుందో యూపీఐ వ్యాలెట్లు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఈ ఫాస్టాగ్ ని తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ ఫాస్టాగ్ లో అమౌంట్ లేకపోతే 1.25% యూపీఐ ఐడి ద్వారా అయితే వాళ్ళు చెల్లింపు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా రోజువారీగా చూసుకుంటే ఈ టోల్ ప్లాజాలో 30 నుండి 35 వేల వాహనాలు కొర్రపాటు టోల్ ప్లాజా దాటే పరిస్థితి కనపడుతుంది. దాంట్లో ఎగ్జాక్ట్లీ ఒక 10% కూడా ఒక 10% మాత్రం ఫాస్టాగ్ లేకుండా నగదు చెల్లింపు చేసే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు అది వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా అంటే ఫాస్టాగ్ ని ఎంకరేజ్ చేసే విధంగా ఫాస్టాగ్ రుసుమునే తీసుకునే విధంగా ఈ పద్ధతిని అయితే తీసుకొచ్చే పరిస్థితి కనపడుతుంది. నగదుని ఎక్కడ కూడా తీసుకోవట్లేరు. సో ఒకవేళ వారి దగ్గర ఫాస్టాగ్ వ్యాలెట్ లో అమౌంట్ లేకపోతే 1.25% వారికి అదనపు రుసుము అంటే ఫోన్ పే గూగుల్ పే ఏదైతే ఉంటుందో దాని ద్వారా యూపీఐ చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. కేంద్ర మంత్రిత్వ శాఖ అయితే గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ శంకర్.